హాయ్ బ్రోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే లాస్ట్ ఇయర్ మన క్యాంపింగ్ టెంట్స్ అండ్ స్టోర్ విజిట్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ నా పేరు మహేష్. అండ్ ఎవరైతే లాస్ట్ ఇయర్ వచ్చేసి మన క్యాంపింగ్ టెంట్కి తీసుకొని వెళ్ళి మళ్ళీ సేఫ్గా తీసుకొచ్చి ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ చాలామంది కూడా ఏదైతే మన క్యాంపింగ్ స్టోర్కి వచ్చిన తర్వాత అండ్ కొద్దిగా షాపు మరీ అంటే షాప్ చిన్నగా ఉన్నది లాస్ట్ ఇయర్, ఇప్పుడు కొద్దిగా పెద్దగా చేసాం. అండ్ కొందరికి లొకేషన్స్ తెలియక బాధపడిన వాళ్ళు ఉన్నారు. అండ్ వాళ్ళందరికీ కూడా పేరు పైన సారీ చెప్తున్నా. అండ్ December 31 రోజున కొంతమందికి ఫాస్ట్గా సర్వీస్ ఇచ్చాం, ఇంకా కొంతమందికి లేట్గా ఇచ్చాం. వాళ్ళకి సారీ చెప్తున్నా. అండ్ ఒకవేళ మీకు ఏదైనా సర్వీస్లో ఇబ్బంది ఉన్నట్లయితే సారీ. అండ్ ఈ నెక్స్ట్ ఇయర్ ఇంకా బెటర్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాం. ఎందుకోసం అంటే స్టార్ట్ చేస్తే 2 years అయింది అండ్ ఇంకా బెటర్గా చేస్తాం. అండ్ అదొకటి మాత్రమే ఇప్పుడు మన దగ్గర క్యాంపింగ్ చైర్స్ ఉన్నాయి, టెంట్స్ ఉన్నాయి. అండ్ ప్రైస్ కూడా December 31 రోజు ఒకటి కొద్దిగా ఎక్కువ డబల్ చేసాం. ఎందుకోసం అంటే చాలామంది వస్తారు, వాళ్ళందరికీ సర్వీస్ ఇవ్వాలన్న ఉద్దేశం ఒకటి. అండ్ నెక్స్ట్ కూడా ఏంటంటే December 31 రోజునే ఎక్కువ మనకు బిజినెస్ కూడా ఉంటుంది. అండ్ ఆ రోజు లోపల వర్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకోసం అంటే టెంట్ తీసుకెళ్ళి కొంతమంది డస్ట్ తీసుకొచ్చారు, కొంతమంది ఏంటంటే ఒక గడ్డిలో వేసుకుని దాని పక్కన మంట పెడితే ఆ డస్ట్ వచ్చి నిలబడ్డది. అండ్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. అండ్ రెగ్యులర్ డేస్ లోపల ఏదైతే మీరు ఇప్పుడు సమ్మర్లో వచ్చారనుకోండి 200 రూపీస్ టెంట్ ఇస్తాం. అదే మీరు కొంచెం వింటర్ కంటే ముందు వస్తే వర్షాకాలంలో 220 లాగా, ఒకవేళ మీరు వింటర్ సీజన్లో వస్తే 250 లాగా ఇస్తాం. ఇది 2% టెంట్ గురించి మాత్రమే చెప్తున్నా. మిగతా వాటికి 250 2% టెంట్, 350 3% టెంట్, 450 4% టెంట్. అదే మీరు సమ్మర్ లోపల వస్తే 200 రూపీస్ మాత్రమే, వర్షాకాలంలో వస్తే 220 మాత్రమే. ఒకవేళ మీరు నెంబర్ ఆఫ్ డేస్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 4% టెంట్ తీసుకున్నారు 7 days, 4% టెంట్ యాక్చువల్గా 450 రూపీస్. అండ్ అదే మీకు ఒకవేళ మీరు 7 days తీసుకున్నట్లయితే 300 లాగా ఇస్తాం. అండ్ లేదంటే 250 లాగా కూడా. ఎందుకోసం మీరు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్ ఇయర్ చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు యూట్యూబ్ ఒక గ్రూప్ ఛానల్ కూడా పెడదాం అనుకుంటున్నాం, అంటే వాట్సాప్ ఛానల్ కూడా గ్రూప్ కూడా పెడదాం అనుకుంటున్నాం. ఎందుకోసం అంటే కొంతమందికి లొకేషన్స్ తెలియక క్యాంపింగ్కి వెళ్ళలేకపోతున్నారు. ఇంకా కొంతమంది అసలు క్యాంపింగ్కి వెళ్ళాలంటే ఏమేమి కావాలో తెలియక కొంతమంది వెళ్ళట్లేదు. ఇంకా కొంతమందికి క్యాంపింగ్ అనేది ఉంటుందా అని, ఇలాంటిది ఉంటుందా అని ఒక డౌట్ ఉంటుంది. సో అందుకోసమే మీరు ఏదైతే నా నెంబర్ 9553000038 ఈ నెంబర్కి ఏదైతే వాట్సాప్ పెట్టండి, హాయ్ పెట్టండి, మీకు నేను క్యాంపింగ్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత ఇంకా కొంతమంది ఎందుకోసం మీరు క్యాంపింగ్కి వెళ్ళలేకపోతున్నారు అంటే ఇప్పుడు సమ్మర్ తర్వాత నెక్స్ట్ వర్షాకాలం వస్తుంది కాబట్టి అప్పుడు మీరు వెళ్ళాలనుకుంటే ఎలా వెళ్ళాలనుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వింటర్ లేదు, మీకు వెళ్ళకపోవడానికి కారణాలు ఏంటి, సో వాటిపైన ప్రాబ్లమ్స్ పైన నేను ఫోకస్ చేస్తాను. నేను కూడా రెగ్యులర్గా క్యాంపింగ్కి వెళ్తాను. సో ఆ వీడియోస్ కూడా నెక్స్ట్ అప్లోడ్ చేయబోతున్నా. దానికంటే ముందు మీరు క్యాంపింగ్కి వెళ్ళకపోవడానికి ప్రాబ్లం ఏంటి, సో చాలామంది అంటారు మనీ ప్రాబ్లం. ఎస్, మనీ ప్రాబ్లం అయితే సో దానికి నేనేం చేయలేను, బట్ నా వంతు హెల్ప్ ఏం చేయగలుగుతా అంటే నెక్స్ట్ మేము క్యాంపింగ్కి సంబంధించి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్లాన్ చేయబోతున్నాం. సో ఎవరైతే రావాలనుకుంటున్నారో ఒక 20 members ఒక క్యాంపింగ్కి తీసుకెళ్ళాను, లేదంటే ఒక 10 members ఒక క్యాంపింగ్ సైట్కి తీసుకొని వెళ్ళి మళ్ళీ వాళ్ళని రిటర్న్ తీసుకోవడం చేయబోతున్నాం. మేమే ఒక వెహికల్ మాట్లాడుకొని ఫుడ్ మేమే అరేంజ్ చేసి అన్నీ మేమే అరేంజ్ చేసి వాళ్ళని సేఫ్గా మళ్ళీ మన క్యాంపింగ్ స్టోర్ కావచ్చు వాళ్ళ లొకేషన్లో దింపడానికి ట్రై చేస్తాం. అప్పుడు బడ్జెట్ అనేది తగ్గిస్తాం, విత్ ఫుడ్, విత్ అకామిడేషన్ అండ్ విత్ ట్రావెలింగ్ ఛార్జెస్తో కలిపి తగ్గించడానికి ట్రై చేస్తాం. ఒకవేళ మీరు ట్రావెలింగ్ ఛార్జెస్ ఎంత ఉంటే బాగుంటుంది విత్ ఫుడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నుంచి 2 o'clock బయలుదేరామనుకోండి అండ్ అక్కడ నెక్స్ట్ డే మనము 2:30 3 o'clock లోపల అంటే మనకు ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్ అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్, సో ఇవన్నీ కలుపుకొని అండ్ దాంతోపాటు క్యాంపింగ్ స్టే ఒక లొకేషన్ ఫర్ ఎగ్జాంపుల్ సోమశిల, లేదనుకోండి అండర్ దమన్, లేదనుకోండి వేరే లొకేషన్, ఇలా ఒక లొకేషన్ చెప్తే కూడా మేము తీసుకెళ్తాం. లేదనుకోండి మీరే లొకేషన్ కావాలంటే కూడా నేను ఒక్కరిని మాత్రమే వస్తాను, అది కూడా మేము చేయబోతున్నాం. మీరు ఒక లొకేషన్ ఉంది, మీ లొకేషన్కి తీసుకొని రమ్మన్నా టెంట్స్ తీసుకొని వస్తాం. లేదు మీరే మనమే ఒక వెహికల్ వెళ్దాం అనుకున్నా అదొకే, లేదంటే సింగిల్గా మీకు ఓన్లీ టెంట్స్ చేయడానికి రావాలన్నా వస్తాం. సో ఇవి నెక్స్ట్ నేను చేయాలనుకుంటున్నా. ఎందుకోసం అంటే మీకు అమౌంట్ తగ్గించడానికి, కొంతమంది క్యాంపింగ్ వెళ్తే ఎలా వేసుకోవాలో తెలీదు. అండ్ ఇంకా చాలా ఇంపార్టెంట్ లొకేషన్స్ తెలియక కూడా చాలామంది ఆగిపోతారు. సో అందుకోసమే లొకేషన్స్ కూడా ఎక్కడెక్కడ ఉంటాయి లొకేషన్స్ అంటే అండర్ ద మూన్ కావచ్చు, నెక్స్ట్ వైజాగ్ కాలనీ కావచ్చు,
నెక్స్ట్ పోచారం డ్యామ్ కావచ్చు, అండ్ నెక్స్ట్ అనంతగిరి హిల్స్ కావచ్చు, అండ్ నెక్స్ట్ సోమశిల కావచ్చు. అండ్ అంటే నేను ఓన్లీ మన తెలంగాణ సైడ్ చెప్తున్నా. నెక్స్ట్ ఆంధ్ర సైడ్ అయితే మీకు తెలుసు అరకు అండ్ ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. అండ్ లేదు సిటీ లోపలే కావాలంటే మీకు అనంతగిరి హిల్స్, పోచారం డ్యామ్. నెక్స్ట్ నేను కూడా మెదక్ సైడ్ ఈ లొకేషన్స్ తిరుగుదాం అనుకుంటున్నా. మీరు ఒకవేళ వెళ్తే నేనే వస్తా. ఒకవేళ నాతో పాటు మీరు రావాలనుకున్న వాళ్ళు కూడా నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా మనం అందరం వెళ్దాం. సో ఈ క్యాంపింగ్ అనేది నెక్స్ట్ నేను ఒక ప్రొఫెషనల్ వేలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నేను అనుకుంటున్నా. ఎందుకోసం అంటే చాలామంది ఈ సమ్మర్ లోపల కావచ్చు ఒక స్ట్రెస్ ఉంటే మూవీ థియేటర్కి వెళ్తారు. చాలామంది మధ్యకాలంలో ఏం టైంపాస్ కాక బెట్టింగ్స్ ఆడుతున్నారు, చాలామంది లైఫ్ కోల్పోతున్నారు. సో ఈ అన్ని ఉద్దేశం దృష్టిలో పెట్టుకొని నేను ఏంటంటే ఒక క్యాంపింగ్ అనేది ఒక మనిషికి ఒక ప్రశాంతతో పాటు తనను మాట్లాడుకోగలుగుతాడు. తన గోల్ అంటే తను డిసైడ్ చేసుకుంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనం టైం ఇచ్చుకుంటలేము ఏం చేయాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాలామందిని ప్రేమిస్తాం కానీ మనల్ని మనం ప్రేమించుకోం. సో అందుకోసమే ఇది చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మీరు టైం స్పెండ్ చేస్తే మీ జీవితం లోపల కొన్ని మార్పులు వస్తాయి. అదే మీ గోల్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అందుకోసమని నెక్స్ట్ ఈ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ మీకు లొకేషన్స్ తెలిసినా నాకు పెట్టండి. మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు నాకు కింద కామెంట్ చేయొచ్చు. సో గ్రూప్లో కూడా నేను జాయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా లొకేషన్స్ గురించి కావచ్చు, మన టెంట్ షాప్ గురించి కావచ్చు, అవన్నీ కూడా మీరు నా డౌట్స్ కామెంట్లో అడగవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ సో మచ్.